డీటెయిల్ చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని తెలిపింది. అయితే ప్రాజెక్టులో సెంట్రల్ వర్సిటీ భూములు లేవని, అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువు లేదని పేర్కొంది. న్యాయ పోరాటం ద్వారానే భూమిని దక్కించుకున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై విద్యార్థులు బగ్గుమన్నారు. అసలు ఎలాంటి విచారణ చేపట్టకుండానే నివేదిక ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు. ఇక రేవంత్ సర్కారు పైన ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరిగారు. ఫుట్బాల్ ఆడేందుకు వెళ్లి భూములపై కన్నేశాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు, ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి, వందల సంఖ్యలో పోలీసులను పెట్టి, అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి, ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి, ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నాను. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి ఒక తలమానికమైనటువంటి విశ్వవిద్యాలయం. కొన్ని వేల మంది విద్యార్థులు ఇప్పటికే అనేక రంగాల్లో నిష్ణాతులై ఈ హైదరాబాద్ కి మంచి పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలనేటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో, అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు ఇవే దొరికినాయా? ఒకవైపు ఏమో రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగాలు లేకపోతారు, మరోవైపు కనీసం పార్కులకు జాగాలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకో 400 ఎకరాలు అమ్మి ఎల్మి రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్సీయూ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీయూ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అమ్మాలి, 1,000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగ ఉండదు రాబోయే తరాలకు. అన్నమేస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఈ కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమన్నారు. స్టార్టప్లకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తుందన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ ఏదైతే సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని, వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము, వాళ్లకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం. ముఖ్యంగా 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్ళకు బ్యాంకుల ద్వారా కానీ, ప్రభుత్వాల తరఫున కానీ, క్లియరెన్స్ విషయంలో కానీ. రంజాన్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలక్పేట్లోని అజంపురాలో మాజీ మంత్రి బహమూద్ అలీ నివాసానికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి భోజనం చేశారు.
కూకట్పల్లిలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను పట్టించుకోవట్లేదన్నారు. కేసీఆర్ హయాంలో రంజాన్ తోఫా అందించినట్లు గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ మైనార్టీలకు తోఫా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రంజాన్ పండుగ సందర్భంగా సుభాష్ రోడ్డులోని జామా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్థనల తర్వాత ముస్లింలను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ రంజాన్ అన్నారు. ప్రపంచంలోని ముస్లింలంతా నెల రోజుల పాటు పవిత్రంగా ఉండడమే కాకుండా ఉపవాసం పాటిస్తూ అందరి క్షేమం కోరుకుంటున్నారన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు వెల్లడించారు. అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లోని ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్స్ నమాజ్లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువు రంజాన్ పండుగ ప్రత్యేకతను వివరించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. हमारी कमेटी की जानिब से और बोलारम के तमाम मुसलमानों की जानिब से ईद उल फितर की मुबारकबाद। अल्हम्दुलिल्लाह इस साल जीएचएमसी की जानिब से बहुत सारे यहाँ पर कामयाबी काम हुए हैं, जैसा कि क़ब्रिस्तान की साफ़ सफाई और चुन्ना वगैरह पेंटिंग वगैरह। मैं जीएचएमसी के डीसी साहब का और यहाँ के ई मैडम का तहे दिल से शुक्रिया अदा करता हूँ और यहाँ के मुकामी इंस्पेक्टर सीआई साहब का, अलवाल सीआई साहब का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ कि जो भी इंतज़ामात में हर वक्त हमारे ताउन करते हुए इंतज़ामात को सही अंदाज से बखूबी निभाए। ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తనను తాను రక్షించుకునే క్రమంలో బాధితురాలు రైలు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేదని విమర్శించారు. నిందితుడిని పట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, పోలీసులేమో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నిందితుడిని పట్టుకున్నామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చెప్పడం సిగ్గుచేటన్నారు. తక్షణమే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని అన్నారు. నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మేము నిందితులను గుర్తించడం పట్టుకున్న వాళ్ళని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి పోలీసులు చెప్పేదానికి చాలా ఫరక్ ఉంది. ముఖ్యమంత్రి గారు పట్టుకున్నామని చెప్తున్నారు నేరస్తులను, వీళ్ళేమో గుర్తిస్తున్నాము, గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్న విషయానికి ఇది నిరసన. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్లో ఈద్ మిలన్ సర్వమత సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మౌలి అహ్మదుల్లా హసన్ సర్వమత సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మౌలవి హమీదుల్లా హసన్ అధ్యక్షత వహించగా హిందూ, క్రైస్తవ, బ్రహ్మకుమారులు, బౌద్ధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక ప్రతినిధులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వారికి ఏఎంసీ హైదరాబాద్ అధ్యక్షుడు తన్వీర్ అహ్మద్ స్వాగతం పలికారు. ముషీరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ దందాలో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఎల్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ పేరుతో 500 మంది బాధితులకు టోకరా పెట్టారు. ఎస్ఎల్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ ఎండీ జనార్దన్ రెడ్డి మరికొందరు కలిసి మూటగట్టుకుని పరారయ్యారు. దీంతో బాధితులంతా కలిసి రియల్ ఎస్టేట్ సబరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావుతో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బసవాపురంలో సర్వే నంబరు 46 నుంచి 52, 379 నంబర్లో గల భూములను 2008వ సంవత్సరం బండారి జనార్దన్ రెడ్డి గ్రామస్తుల దగ్గర 67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని 900 ప్లాట్లుగా చేసి 500 మందికి అమ్మకాలు జరిపాడు. ధరణి వచ్చాక కొనుగోలుదారులు మరోసారి భూములను వారి పేరు మీద మార్చుకున్నారు. ఈ పోరాటం చేసే ఈ అసోసియేషన్కు నేను అభినందిస్తున్నా. లీగల్గా ఎక్కడికైనా పోతాం, ఎక్కడికైనా వెళ్తాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తాం. బడుగు బలైన వర్గాలు, పేదలు ఇలాంటి వాళ్ళే ఈ ప్లాట్లు కొనుక్కునేది. ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పోరాటం. ఈ పోరాటంలో వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎక్కడికి తీసుకెళ్లాలనో అక్కడ తీసుకెళ్ళడానికి వీళ్ళకు మద్దతుగా ఉంటాం.
శ్రీరాముని శోభయాత్రపై గోషమహల్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది శ్రీరాముని శోభయాత్రకు ఎంఐఎం పర్మిషన్ తీసుకుని పోలీసులు క్యాన్సిల్ చేశారని మండిపడ్డారు. ఈసారి ఇలాంటి అనుమతి లేకుండానే శోభయాత్ర నిర్వహిస్తామని సవాల్ విసిరారు. ఈసారి శోభయాత్రలో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో కలపాలని ప్రతి ఒక్కరూ ప్రధానికి రిక్వెస్ట్ చేయాలన్నారు. భారత్లో ఔరంగజేబు ఎన్నో ఆలయాలను కూల్చి మసీదు కట్టాడని మండిపడ్డారు. లేదు కానీ ఎంఐఎం ఆఫీ వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్ గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దోళ్ళు అన్నారు, మనకు ఎందుకు అవసరం పర్మిషన్, ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన దేశంలో ఆధునిక అడుగులు అభివృద్ధి మార్గాన్ని చూపిస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ ప్రజలు ఆధునిక ప్రపంచంలో ఆరితేరుతున్నారు. 21వ సెంచరీలో అయితే పరుగులు పెడుతున్నారు. కానీ ఒకప్పటి ప్రపంచం ఇప్పటికీ తీరుకు భిన్నంగా ఉండేదని ఆ కాలం పెద్దలు చెబుతుంటారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే కాలినడక లేదా సైకిల్ ఉండేవి. ఊళ్ళో ఆసములకైతే ఎడ్ల బండులు ఉండేవి. ఇక ఊరి దాటి రావాలంటే రైలే దిక్కు. వాటిపై ఆధారపడి నగరం దాటి, జిల్లాలు దాటి, దేశాలు దాటి ప్రయాణిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. సమయానికి గమ్యం చేరుకోవాలంటే బస్సులు, మెట్రో ట్రైన్లు వచ్చాయి. సమయాన్ని ఇంకా పొదుపు చేసుకునేందుకు ఆకాశ మార్గాలు వచ్చాయి. అయితే గడిచిన 20 ఏళ్లలో నగరం 4 చక్రాల మీద పరుగులు పెడుతుంది. నగరంపై ఆధారపడి వస్తున్న వలసదారులు పెరుగుతున్నారు. హైదరాబాద్ మహానగరానికి ఎన్నో రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం తరలి వస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి కనీస సౌకర్యాలపై ఆధారపడుతూ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ నగరంపై ఆశలు పెట్టుకుని వస్తున్న వలసదారులకు భాగ్యనగరం ఏం చెబుతుంది? భవిష్యత్తుకు ఏం నేర్పుతుంది? దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక అడుగులు వేస్తున్నారు. నగరం సబర్బన్ విభాగాల్లో ప్రయాణించే వారికి భద్రత పెంచే విధంగా చర్యలు చేపట్టారు. తాజాగా హైదరాబాద్లోని MMTS లో మహిళపై ఓ అఘంతకుడు అగత్యానికి పాల్పడ్డాడు. అలాంటి దాడులు రిపీట్ కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా కల్పనలో ఎలాంటి రాజీ లేకుండా పటిష్టంగా అన్ని చర్యలను అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైళ్లలో ముఖ్యంగా మహిళల కంపార్ట్మెంట్లలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. MMTS లో మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు మోహరించేలా ప్లాన్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో తెల్లవారుజామున RPF, GRP సిబ్బంది క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. MMTS రైళ్లతో సహా అన్ని మహిళా కోచ్లలో ప్రముఖ ప్రదేశాల్లో అత్యవసర ఫోన్ నంబర్లను ప్రదర్శించాలని కూడా నిర్ణయించారు. రైల్వే స్టేషన్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ప్రకటనల ద్వారా క్రమం తప్పకుండా అవగాహన ప్రచారాలను చేపట్టడం, రైల్వే ప్రాంగణంలో పోస్టర్లను ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా చర్యలు, హెల్ప్ లైన్ నెంబర్ ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే ఆ నెంబర్లకు తెలియజేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి ప్లాట్ఫామ్లలో సంబంధిత సమాచారాన్ని పంచుకోవడంపైన సూచనలు ఇస్తున్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలపై స్పందించేలా RPF, GRP సిబ్బంది మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. MMTS రైళ్లలో పోలీసులు నిరంతరం సంచరించేలా, మహిళా ప్రయాణికులను ప్రభావితం చేసే భద్రతా లోపాలను క్షుణ్ణంగా విశ్లేషించేలా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మేరీ సహేలీ బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన రైళ్లు, కీలక విభాగాలను తప్పనిసరిగా తనిఖీ చేయడం, ఎస్కార్ట్ చేయడం, రైళ్లలో సాధారణ దుస్తుల్లో SOT పోలీసులు మోహరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు రైల్వే చట్టం ప్రకారం మద్యం తాగిన ప్రయాణికులను, మహిళా కోచ్లలో ప్రయాణించే పురుషులను తనిఖీ చేయడానికి, వారిని రైలు నుంచి దించడానికి తరచుగా డ్రైవ్లు నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు. నేరాలను అరికట్టేందుకు రైళ్లలో, స్టేషన్లలో అధిక లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒంటరిగా ప్రయాణించే కోచ్లపై మరింత నిఘా ఉంచాలని నిర్ణయించారు. భద్రతా చర్యల గురించి వారికి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యమైన భద్రతా సమాచారాన్ని తెలియజేయడానికి రైళ్ల లోపల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులు, అత్యవసర పరిస్థితులను వెంటనే పరిష్కరించడానికి మహిళా RPF సిబ్బందికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో వారి సమస్యను పరిష్కరించడానికి మహిళా ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా బలోపేతం చేస్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ప్రతి మహిళా కోచ్లో కంట్రోల్ రూమ్, రైలు గార్డుకు సులభంగా యాక్సెస్ చేసేలా పానిక్ బటన్ల హెల్ప్ లైన్ 139ని వన్ ట్యాప్ SOS ఎంపిక ఉన్న మొబైల్ యాప్తో కలిపి మానిటర్ చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వయసుకు అతీతంగా అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన మహిళలు భేష్ అనిపించుకున్నారు. నగరంలోని టీ హబ్లో నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ గ్రాండ్ ఫినాలే ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ పోటీలో యువతులతో పాటు వివాహిత మహిళలు సైతం క్యాట్ వాక్తో కనువిందు చేశారు. వైద్యులు, కార్పొరేట్ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 50 మంది ఫైనలిస్టు టైటిల్ కోసం పోటీపడ్డారు. అందం, ఆత్మవిశ్వాసంతో ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Miss and Mrs. Strong and Beautiful first edition successfully complete చేసుకున్నాం. We had somewhere around 30 participants and we had classical dance, singing and many more performances unde. మా కాన్సెప్ట్ వచ్చేసి టు ప్రమోట్ హెల్త్, టు ప్రమోట్ క్యాన్సర్ అండ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ క్యాన్సర్. అల్వాల్ పిఎస్ పరిధిలో లక్ష్మీనగర్లో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ కౌశిక్, రవితేజను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 లక్షల విలువైన 12 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం, ఒక సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీర్బాగ్ ఏసీపీ తెలిపారు. ఆర్థిక సమస్యలతో చదువు మధ్యలోనే ఆపేసి ఒకరు బట్టల షాపులో సేల్స్మెన్గా, మరొకరు స్వీపర్గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. పని ముగిశాక ఈ క్రమంలోనే మద్యం తాగి దొంగతనం చేయాలని నిర్ణయించారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు కలిసి చెప్పడము, ఇద్దరు కలిసి పని చేసుకోవడం జరుగుతుంది. ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయి చూస్తే ఈ కంప్లైంట్ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళ ఎమ్మడి ఆల్రెడీ ఉన్న సుత్తెను తీసుకుని వచ్చేసి లాక్ను బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మలక్పేట, సంతోష్ నగర్లో ముస్లింలు ఘనంగా పండుగ జరుపుకున్నారు. మాదన్నపేటలో జరిగిన రంజాన్ వేడుకలు సుమారు 20,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని మత పెద్దలు అన్నారు. ప్రతి ఏడాది హిందూ ముస్లింలు కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మొదటిసారి చెలో ఢిల్లీ బీసీల పోరు గర్జనకు వెళ్తున్న ప్రత్యేక రైలుకు జాజుల శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేశామన్నారు. మోదీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీలోనే బహిరంగ సభ ద్వారా అభినందనలు తెలుపుతామన్నారు. లేదంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక ట్రైన్ ద్వారా, ఒక ప్రత్యేక రైలు ద్వారా ఇవాళ 1000 మందిని ఢిల్లీకి తరలి వెళ్తున్నాం. ఈ 1000 మందితోటి అబిడ్స్ పిఎస్ పరిధిలోని కృష్ణ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బెంగళూరు జాతీయ రహదారి గగన్పాడు వద్ద డీసీ బోల్తా పడింది. దీంతో బటానా సంచులు రోడ్లపై చెల్లాచెదురుగా పడిపోయాయి. జల్పల్లిలోని కంపెనీ నుండి బేగం బజార్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. గగన్పహాడ్ రోడ్డుపై ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో డీసీఎం పల్టీ కొట్టింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. मैं आ रहा था, वहाँ यूटर्न मारा सामने कार वाला के ब्रेक कर दिया, अपनी गाड़ी है तो ब्रेक करते ही गाड़ी संभल नहीं पाई, पलटी ना हम बाजार गए जलपल्ली से।